హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 54. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతా సవ్యంగానే జరిగింది అంటూ వాళ్ళు కూడా రఘురాం గారి బాగోగులు తెలుసుకుంటారు. అమ్మా, మీ పలకరింపులు అయిపోతే మనం కార్యక్రమం మొదలు పెడదాం అని చెప్తారు పంతులు గారు. అలాగే పంతులు గారు, వస్తున్నాం. మీరు ఈలోపు ఈ పాలు తాగండి అంటూ పనమ్మాయి తెచ్చిచ్చిన పాల గ్లాస్ని పంతులు గారికి అందిస్తారు జానకి గారు. దాంతో ఆయన అలాగే అన్నట్టుగా తల ఊపి మాట్లాడడం ఆపేసి ఆ గ్లాస్ అందుకుని పాలు తాగుతుంటారు. ఈలోపు సరళ గారు తమతో పాటు ఇంటి నుండి తెచ్చిన వాటిని డ్రైవర్ సాయంతో కారులో నుండి బయటికి తీపించి ఇంట్లోకి తీసుకుని వస్తారు. ఆవిడకి డ్రైవర్ హెల్ప్ చేస్తాడు. ఆవిడ అవన్నీ తీసుకుని వెళ్ళి దేవుని గది ముందర ఏర్పాటు చేసిన పీటల దగ్గర ఉంచుతారు. జానకి గారు కూడా తమకి సంబంధించిన కొన్ని వస్తువులు లైక్ పళ్ళు, పువ్వులు లాంటివి అన్నీ ఆవిడ ఒక తాంబూలంలో తెచ్చి మరో పక్కన పెడతారు. ఈలోపు పంతులు గారు కూడా పాలు తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసి అంతా సిద్ధమేనా అని అడుగుతారు. హా పంతులు గారు, అంతా సిద్ధమే అని చెప్పడంతో శుభం. అమృత గడియలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలో ఏ పని చేసినా ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా మంచే జరుగుతుంది. మీకు అన్నీ ఇలా మంచిగా కలిసి రావడం మీ అదృష్టం అని నవ్వుతూ వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసి ఉన్న చోటుకి వెళ్ళి కూర్చుంటూ ఆ ఇద్దరి జంటలని కూడా పిలుస్తారు. సరళ, సత్యం, జానకి, రఘురాం నలుగురు ఆయన పిలుపు అందుకుని వెంటనే వెళ్ళి పీటల మీద ఎదురెదురుగా కూర్చోవడంతో సింపుల్గా ముందుగా రెండు జంటలతో పూజ జరిపించి అది పూర్తయిన తరువాత లగ్నపత్రిక రాసి దానికి పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లి అమ్మ, ఇరు కుటుంబ సభ్యులు జాగ్రత్తగా వినండి, లగ్నపత్రిక చదువుతున్నాను అని చెప్తారు. దాంతో సరళ, సత్యం, జానకి, రఘురాం నలుగురు చిన్నగా నవ్వుతూ దానికోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్తారు. మంచిది, చదువుతున్నాను అంటూ ఆయన రాసిన లగ్నపత్రికని రెండు చేతులతో పట్టుకుని సిరిపురం వాస్తవ్యులు కందుల సత్యమూర్తి సరళ గార్ల ఏకైక పుత్రిక హారికాని, హైదరాబాద్ వాస్తవ్యులు గూడల రఘురాం జానకి గార్ల ఏకైక పుత్రుడు విహాన్కి ఇచ్చి స్వస్తిత్రి విశ్వావసునామ సంవత్సరం బహుళ పంచమి తేదీ 1/5/2025 అనగా గురువారం రాత్రి 10:45 నుండి 11:05 మధ్యన వివాహం జరిపించుటకు ఇరువురు కుటుంబ సభ్యులు తారీఖును నిర్ణయించి లగ్నపత్రిక రాయించినారు. ఈ లగ్నపత్రిక మీ ఇద్దరి జంటలకి సమ్మతమే కదా? ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవు కదా అని మరొకసారి అడుగుతారు పంతులు గారు. లగ్నపత్రిక విన్న నలుగురు కూడా మాకు సమ్మతమే, అన్నీ సరిగ్గానే ఉన్నాయి అన్నట్టు తలలు ఊపగా శుభం, ఇరువురు జంటలు తాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో సరళ, సత్యంగార్లు తాము తెచ్చిన పువ్వులు, పండ్లు, స్వీట్లు, బట్టలు అన్నీ ఉన్న తాంబూలం పల్లెంని జానకి, రఘురాం గార్లకి అందివ్వగా ఆ పల్లెంని సంతోషంగా అందుకుని పక్కన పెట్టి తాము సిద్ధం చేసిన సేమ్ అలాంటి మరో తాంబూల పల్లెంని జానకి, రఘురాం గార్లు సత్యం, సరళ గారికి అందిస్తారు. వాళ్ళు కూడా దానిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. శుభం భుయ, మీ లగ్నపత్రికలని జాగ్రత్తగా ఉంచుకుని శుభలేఖలని ప్రింట్ చేయించండి. ఈ వివాహం ఆ దేవుని దయ వలన ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆనందాల మధ్య సవ్యంగా జరిగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నాకు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరుతాను అని చెప్తారు పంతులు గారు. దానితో రఘురాం గారు పంతులు గారికి పెద్ద మొత్తంలో సంభావన ఇవ్వడంతో ఆ డబ్బును చూసి అమితానందంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు పంతులు గారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత లగ్నపత్రికలని, తాంబూలాలని దేవుడి గదిలో పెట్టి పీటల మీద నుండి లేచి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటారు నలుగురు. అక్కడ కూర్చున్న తరువాత సత్యం, సరళగార్లు ఇద్దరూ చుట్టూ చూస్తూ విహాన్ బాబు ఇంట్లో లేడా, కనిపించడం లేదు అని అడిగారు. ఆ ప్రశ్నని ముందే వాళ్ళు అడుగుతారని ఊహించి ఉండడంతో జానకి గారు కల్పించుకుని ముందుగా మీ ఇద్దరూ నన్ను క్షమించాలి,
ఇలాంటి శుభ సమయంలో మీ మేనల్లుడిని కాబోయే అల్లుడిని చూపించలేకపోతున్నందుకు. విహాన్ కూడా ఇవాళ ఇంట్లోనే ఉండాలి అనుకున్నాడు. కానీ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్ అని వచ్చి పడింది. ఆ వర్క్ విహాన్ మాత్రమే చేయగలడు. అందుకే మీకోసం ఇంట్లోనే ఉండిపోవాలి అని అనుకున్న విహాన్ తప్పక ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ పనే కనుక ఈరోజు ఉన్నట్టుండి రాకుండా ఉండుంటే విహాన్ ఇంట్లోనే ఉండిపోయేవాడు. మిమ్మల్ని సరికొత్తగా పరిచయం చేసుకుని ఉండేవాడు. అసలే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటాడు మిమ్మల్ని. ఇన్నేళ్ల తరువాత ఇంటికి వచ్చిన మేనమామ, అత్తని, భార్య, కాబోయే అత్తమామలతో మాట్లాడుకునేవాడు అని చెప్తారు చిన్నగా నవ్వుతూ. ఇప్పటి వరకు నవ్విన నవ్వు మనసు లోతుల్లో నుండి వచ్చింది. అయితే ఇప్పుడు నవ్విన నవ్వు జీవం లేనిది. కేవలం పెదవుల మీద నుండి వచ్చిన ప్లాస్టిక్ నవ్వు అంతే. విహాన్ విషయంలో తమ్ముడు కుటుంబానికి అబద్ధాలు చెప్పాల్సి వస్తున్నందుకు ఆమె లోపల చాలా బాధపడుతుంటుంది. కానీ ప్రస్తుతం విహాన్ గురించి నిజాలు చెప్పలేక అతనే ఒకసారి పెళ్ళయ్యాక మారుతాడు, అందరినీ అర్థం చేసుకుని కలిసిపోతాడులే అని ఆలోచించి ఇప్పుడు చెప్పే చిన్న చిన్న అబద్ధాలు పెద్ద ప్రమాదం కాదు అనుకుంటారు. అందుకే విహాన్ కావాలనే ఎలాంటి పని లేకున్నా ఆఫీస్కి వెళ్ళినా ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళినట్టు కలరింగ్ ఇస్తారు. ఆమె మాటలు విన్న సత్యం, సరళ ఇద్దరూ ఒకేసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మళ్ళీ జానకి గారి వైపు చూస్తూ, అయ్యో విహాన్ బాబు ఇంట్లో ఉంటే మేము అయినా ఒకసారి చూసి వెళ్ళొచ్చు అనుకున్నాం. విహాన్నే కాదు, మేము కూడా తనని ఎప్పుడో చిన్నప్పుడు చూసిందేగా. మళ్ళీ మళ్ళీ మేము కలిసింది లేదు, తనని చూసింది లేదు. విహాన్ అందంగానే ఉంటాడు అన్నది నిజం అని మాకు తెలుసు. కానీ మా మేనల్లుడిని, కాబోయే అల్లుడిని ఒకసారి చూస్తే అదొక తృప్తి. ఎలానూ అమ్మాయి అబ్బాయికి పెళ్లి చూపులు కూడా వద్దు అన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఒకరిని ఒకరు చూడకుండానే పెళ్లికి సిద్ధమన్నారు. వాళ్ళు చూసుకోకపోవడమే కాక ఇప్పుడు మాకు కూడా మా అల్లుడిని చూసే అదృష్టం లేనట్టుంది అంటూ కాస్త ఫీల్ అయినా వెంటనే మామూలుగా అయిపోయి, సరేలే, తనకి ఎంత ముఖ్యమైన పనులు ఉంటే మేము వస్తున్నాం అని తెలిసి కూడా వెళ్ళాడో మేము అర్థం చేసుకోగలంలే. మాది ఏముంది, ఎప్పుడు అయినా కలవచ్చు. కానీ విహాన్ బాబు చేసే పని ఆలస్యమైతే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మా వల్ల ఎవరూ ఇబ్బంది పడకపోవడమే మంచిది. అబ్బాయిని ఈరోజు కాకుంటే ఇంకో రోజు చూడొచ్చులే. అయినా నా మేనల్లుడు ఎలా ఉంటాడో కొత్తగా చూసేది ఏముందిలే, రాజకుమారుడిలా ఉండుంటాడు అని నవ్వుతూ చెప్తారు. వాళ్ళ మాటలు విన్న రఘురాం గారు, చూడడానికి రాజకుమారుడిలానే ఉంటాడు అన్నది వాస్తవమే. కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం అంత అందంగా ఉంటాడన్న నమ్మకం నాకు ఉండడం లేదు అని అనుకుంటారు మనసులో. జానకి గారు మాత్రం, మీతో ఇలా అబద్ధాలు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఏం చేసినా మన ఇద్దరి పిల్లల భవిష్యత్ బాగుండడానికే, అర్థం చేసుకోండి అని మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటారు. పైకి మాత్రం అంతేగా, ముఖ్యమైన పని కాకుంటే ఖచ్చితంగా వెళ్ళేవాడు కాదు అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తారు. హా, అదేగా అంటూ అక్కా బావ పెళ్లి తారీఖు కూడా ఖాయం చేశారు. కానీ మీరు ఇప్పటి వరకు కట్న కానుకల గురించి కూడా మాట్లాడింది లేదు. దాని గురించి కూడా ముందుగానే ఒక మాట అనేసుకుంటే ఇద్దరికీ బాగుంటుంది. అప్పటికప్పుడు ఏమైనా చేయించాలి అన్నా కూడా చాలా కష్టమవుతుంది. అందుకే మీకు ఏం కావాలో అడగండి, మాకు తెలుసు. మీ స్థాయికి తగ్గట్టు ఇచ్చే అంత స్థాయి, ధనం మా దగ్గర లేవని. కానీ ఆడపిల్లకి పెళ్లి చేస్తూ అత్తారింటికి వట్టి చేతులతో, బోసి మెడలతో పంపించలేము కదా. అందుకోసమే మా స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఏం కావాలో అడగండి అని చెప్తారు సత్యంగారు. ఆ మాటలు విన్న వెంటనే జానకి గారు, మీరు మాకంటూ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ నుండి ఒక్క రూపాయి కూడా మాకు వద్దు. నిలువెత్తు బంగారం అయిన హారికాని మా ఇంటికి కోడలిగా పంపిస్తే చాలు. తానే మీరు మాకిచ్చే కట్న కానుకలు. అంతకు మించి మాకు మీరు ఏమీ ఇవ్వద్దు. మీరు పెళ్లి విషయంలో కూడా కంగారు పడిపోవద్దు. పెళ్లి ఎక్కడ జరిగినా సరే అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటాము. పెళ్లికి అయ్యే ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుంటాము. మీరు కేవలం మీ అమ్మాయిని పెళ్లి కూతురిలా మండపంలోనికి తీసుకుని వస్తే అంతే చాలు
అని నవ్వుతూ చెప్తారు. ఆమె నోటి నుండి వచ్చిన ఆ మాటలకి సరళ, సత్యం ఇద్దరూ జానకి గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.